ఇప్పుడు మన మన దేశం సెక్యులర్ దేశం. కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని దాడులు జరిగినా అంటే ముంబై చూసుకోవచ్చు, మన హైదరాబాద్‌లో ఎన్నో దాడులు జరిగినాయి, ఉగ్రదాడులు. కానీ ఈ ఉగ్రదాడుల్లో ఎప్పుడు మతం పేరు రాలేదు. కానీ ఈ ఇయర్ ఇలా జరిగింది. కానీ అది కూడా మతం పేరు మీద వచ్చింది. అంటే కావాలనే మోడీని టార్గెట్ చేశారు అనుకోవచ్చా? యాహ్! ఆబ్వియస్‌లీ ఇక్కడ మతం పేరు చెప్పాలి అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఒక భారతదేశానికి వార్ జరిగినప్పుడు అదే విధంగా అసలు ఈ పాకిస్తాన్ అనే ఒక దేశము భారతదేశం నుంచి ఏ ప్రాతిపదికన విడిపోయింది? ఫస్ట్ పాయింట్ ఫర్ కన్సిడరేషన్. మత ప్రాతిపదికనే కదా విడిపోయింది. హ్మ్. రైట్? మనది సెక్యులర్ దేశము. వాళ్ళది పూర్తిగా ఇస్లామిక్ దేశం కింద ప్రకటించుకున్నారు. హ్మ్. సో ఆ యొక్క మత పిచ్చితోటే వాళ్ళు ఇటువంటి తీవ్రవాద కార్యక్రమాలకి అక్కడి ప్రభుత్వము ఈ లష్కర్ తోయిబా గాని అటువంటి ముష్కరులకు గాని సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఈ యొక్క దాడి జరిగినప్పుడు 26 మంది మీద వాళ్ళు ఫస్ట్ రాగానే చెప్పింది ఏంటి అంటే గనక వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, అదే విధంగా ఇస్లామిక్ సంబంధించిన పఠనం చేస్తున్నారా లేదా అని చెప్పి ఫస్ట్ అవన్నీ చదివిపించిన తర్వాత అది కాకపోతే అప్పుడు షూట్అవుట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక నోటబుల్ ఇష్యూ ఏంటి అంటే గనక చనిపోయిన వ్యక్తుల్లో ఒక ముస్లిం పర్సన్ కూడా ఉండటం జరిగింది. కానీ ఈ ఒక్కదాన్ని సైడ్ లైన్ చేసి మిగిలిన వాటిని హైలైట్ చేసుకుంటా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే గనక వాళ్ళకి మతంలో కూడా వాళ్ళ యొక్క భావాజాలానికి అనుగుణంగా లేని ఎవరైనా కూడా వాళ్ళకి టార్గెట్ గానే ఉన్నారు అని చెప్పి మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మతము లేదంటే కులము ప్రాంతము కాదు, వాళ్ళు తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు. భారతదేశము భారత భూభాగము అనేదే వాళ్ళ కన్సిడరేషన్. భారతదేశాన్ని ఏ విధంగా అయినా సరే వాళ్ళు నామరూపాలు లేకుండా చెయ్యాలి అనేదే వాళ్ళ ఇంటెన్షన్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా. ఈవెన్ మన మీడియా కూడా ఇప్పుడు ముస్లిమ్స్ చాలా మంది అక్కడ హెల్ప్ చేశారు. ఈవెన్ నెల్లూరు, విశాఖపట్నం వాళ్ళు కూడా చెప్తున్నారు, మాకు అక్కడ ముస్లిమ్సే హెల్ప్ చేశారు, ఆశ్రయం ఇచ్చారు, మా ప్రాణాలు కాపాడింది కూడా ముస్లిమ్సే, వాళ్ళ ప్రాణాలు కోల్పోయింది కూడా ముస్లిమ్సే అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఇక్కడ మన మీడియా మాత్రం అసలు వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటారు? ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అని అంటే కనుక ఇక్కడ మీడియాకి కావాల్సింది టీఆర్పీ రేటింగ్. ఈ రోజు ముస్లిమ్స్ మనం చూసాము, ఎన్నో పేపర్స్ లో కూడా చూసాము, బుల్లెట్ గాయాలు తగిలిన వ్యక్తిని ఒక ముస్లిం అంటే హార్స్ నడిపే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెనక భుజాల మీద ఎత్తుకుని అక్కడ కాల్పులు జరుగుతున్నా కూడా పరిగెట్టుకుంటా కిందకి తీసుకుని వచ్చి ఆ ట్రీట్మెంట్ చేయడానికి ప్రధాన పాత్ర పోషించాడు. సో అటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది ఫోటోగ్రాఫర్లు చెట్టు ఎక్కి మొత్తం అంతా కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అన్నింటిని ఫోటోలు తీసి వీడియో తీశారు. సో అది ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు సంస్థకి చాలా కీలకంగా మారింది. సో అక్కడ సపోర్ట్ చేసింది కూడా. ఇక్కడ ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఏదైతే కనుక పహల్గాం గ్రామం అని చెప్పని అంటున్నాము, ప్రాంతం అని చెప్పని అంటున్నాము, అక్కడ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంతా కూడా ముస్లింసే. అంటే గుర్రం నడిపేటోళ్ళు కానీ, చాయ్ డబ్బా పెట్టేటోళ్ళు కానీ, పానీపూరి చేసేటోళ్ళు కానీ, ఫోటోలు తీసేటోళ్ళు కానీ, అంటే పర్యాటకులకి కావాల్సిన అవసరాలు తీర్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ముస్లింసే. నిజంగా ఒక మతమే అక్కడ ప్రధానమైన అంశం అని అనుకుంటే గనక వాళ్ళందరూ కూడా ఎవరైతే ముష్కరులు ఉన్నారో వాళ్ళతోటి కలిసి వీళ్ళందరినీ కూడా చంపేసేటువంటి పరిస్థితి ఉండేదిగా. కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు కదా. సో అంటే కంప్లీట్ ఒక మతాన్ని మనం టార్గెట్ చేసి వీళ్ళ వలన ఇదంతా జరుగుతుంది అని అంటే గనక అది మూర్ఖత్వం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఏమైతుంది అంటే అంటే ఇన్సిడెంట్ జరగగానే ఈ దాడి ఉగ్రదాడి అని డిసైడ్ చేసేసినాం, ఓకే. కానీ మతం పేరుతోని ఇంత జరుగుతుంది, అసలు విచారణ చేశారా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే పుల్వామా కావచ్చు, బాల్కోట్ కావచ్చు, ఏ దాడిలో అయినా ఫస్ట్ విచారణ జరపకుండానే డైరెక్ట్ గా మీరు అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా అటాక్ చేయడానికి అంటే ఇప్పుడు డైరెక్ట్ అక్కడ 2 కాశ్మీరీలు పాల్గొన్నారు ఉగ్రదాడిలో. సో వాళ్ళు ఇళ్లను కూల్చేశాము అని చెప్పేసి అన్నారు. విచారణ చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరేమంటారు? అంటే మోడీ ప్రభుత్వం అసలు విచారణ చేయకుండానే ఇవన్నీ దాడులు చేపిస్తుంది అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా జనాలకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి అని అంటే గనక ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇల్లుని కూల్చేయండి. ఎందుకు అనంటే కనుక మోడీ అనే వ్యక్తి మీద ఒక హిందుత్వ కార్డు అనేది వేస్తున్నారు కాబట్టి అది ఎవరైనా కూడా. సో ముస్లింస్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళ ఇల్లు కూల్చేయండి ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు తప్ప ఎటువంటి విచారణ లేదు. ఇన్ఫాక్ట్ అక్కడ కూల్చేసిన ఇల్లు ఏదైతే ఉందో అది ఇన్నోసెంట్ పీపుల్ది, ఇన్నోసెంట్ ముస్లిమ్స్ది. అక్కడ ఎటువంటి విచారణ లేకుండా కూల్చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నానంటే మాట్లాడే వ్యక్తుల్ని ఈ కాల్పులకి పాల్పడిన వ్యక్తులు అడ్రస్లు, వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డులు, ఎన్ని పాస్పోర్ట్స్ ఉంటాయో ఎన్ని పాస్పోర్ట్స్,
ఒక GPS ట్రాకింగ్ పెట్టి వీళ్ళది ఇవ్వమని చెప్పండి పోనీ, అక్కడికి వెళ్ళి కలుస్తారు కదా, ఇబ్బంది లేదు కదా. సో మనం ఒక దగ్గర కూర్చుని టీవీల ముందు మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో వెళ్ళేటప్పటికి 100 రకాల క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో అవన్నిటిని చూసిన తర్వాత మాత్రమే సరే లెట్ అస్ అస్యూమ్ అట్లానే అనుకుందాము, అక్కడ కూల్చింది మోడీ ప్రభుత్వమో లేదు అని అంటే కనుక భారత సైనిక విభాగమో కాదు, ఆల్రెడీ ఈ యొక్క ఉగ్రదాడిలో పాల్పడిన వ్యక్తి కావాలని ఇన్ఫర్మేషన్ లీక్ చేసి భారత సైనికులు ఆ ఇంటికి వస్తారు, రాగానే మొత్తం అంతా పేలిపోవాలి అని చెప్పని అతనే ఒక బాంబు సెట్ చేసి ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు. సో దట్ ఏమవుతుంది, ఆ ఇంట్లోకి వెళ్తారు గన్స్ పట్టుకుని, బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, సైనికులు చనిపోతారు, సేమ్ సినిమాలో చూపించిన విధంగానే. సో అటువంటి ప్లానే జరిగింది ఇక్కడ. అంటే మీ ఉద్దేశంలో ఒక సామాన్యుడు, కాశ్మీర్లో సామాన్యుడు కూడా బాంబులు తయారు చేసి సైన్యాన్ని చంపడానికి అక్కడ ఇళ్లలో అమరుస్తున్నారు. మరి అటువంటి కేసు అయినప్పుడు మరి అక్కడ అటువంటి కేసులో అటువంటి కార్యక్రమాలకు పాల్పడే అందరినీ కూడా చంపడం తప్పలేదుగా మరి, చిన్న లాజిక్ కదా ఇది. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి, కానీ ఇంతటి డీప్ అనాలిసిస్ టెక్నికల్ గా వెళ్ళేటువంటి ఓపిక ప్రజలకు లేదు. ఖచ్చితంగా. సార్ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే తీసుకుందో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఒక 5-6 తీసుకుంది, అందులో ముఖ్యంగా ఇండస్ వాటర్ నాపేస్తున్నారు, అండ్ ఇంకా ఈ సార్క్ అండ్ ఇతర వీసాల మీద వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి పాకిస్తానీలు అని చెప్పేసి అన్నారు. ఈవెన్ మన హైదరాబాద్ లోనే దాదాపు 2000కు పైగా మంది అంటే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అండ్ ఉగ్రవాదంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ చర్యలన్నీ వర్కౌట్ అవుతాయి అంటారా, అంటే ఆ దేశాన్ని కట్టడి చేయడానికి? ఆ దేశానికి కట్టడి చేయాలి అని అంటే కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు హైదరాబాద్ లోనే ఉగ్రవాదులకి ఇక్కడ తిష్ట వేశారు అని చెప్పాను. అంటే హైదరాబాద్ లోనే ఎక్కడో పక్క దేశంలో ఉండాల్సినటువంటి తీవ్రవాదులు దేశాలు దాటి బోర్డర్ దగ్గర నుంచి ఒక 1800-1700 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ తలదాల్చుకుంటున్నారు అని అంటే కనుక వైఫల్యం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది కదా. సో మన దగ్గర వైఫల్యం పెట్టుకుని మనము ఇటువంటి పరిస్థితుల్లో పక్క దేశం మీద యుద్ధం చేద్దాము అని అంటే కనుక అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? మీరు అక్కడ యుద్ధం ప్రకటించే లోపల ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఘటన లాంటిది కుకట్పల్లి ఘటన జరుగుతుంది, లేదంటే కనుక ఇంకో మాదాపూర్ ఘటన జరుగుతుంది. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఆ స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ యొక్క కార్యకలాపాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి కాబట్టి. నిన్న కాక మొన్న మన పేపర్లో చూసాము, రోహింగ్యాలకి ఆధార్ కార్డులు, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్స్లు, పాస్పోర్ట్లు ఎవరో కాదు మన పీపులే వాళ్ళకి సపోర్ట్ చేసి డబ్బుల కోసం చేస్తున్నారు. అట్లా ఉగ్రవాదులకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇంటర్నల్ గానే మన అనుకున్న వాళ్ళు వాళ్ళతోటి కొల్యూడ్ అయ్యి వేరియస్ రీజన్స్ కావచ్చు, డబ్బుల కోసం కావచ్చు, వేరే లోపాయికారి ఒప్పందాలు కావచ్చు, వాటి గురించి సపోర్ట్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ కట్టడి లేకుండా ఈరోజు పశ్చిమ బెంగాల్ మనం చూసుకున్నాము, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కంట్రీ ఇండియాలో. అక్కడ ఎటువంటి గొడవలు జరుగుతున్నాయో మన అందరికి తెలిసిన విషయం. ఈరోజు పహల్గామ్ అది కూడా మన దాంట్లోదే. సో ఈ విధంగా వాళ్ళు ఇక్కడికి రాగలుగుతున్నారు అని అంటే కనుక మన దగ్గర నుంచి సపోర్ట్ లేకుండానే వాళ్ళు వస్తున్నారా? ఇవన్నీ చేయగలుగుతున్నారా? ఎందుకు మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ విధంగానే పాకిస్తాన్ దేశానికి వెళ్ళి అక్కడున్న ఏరియాలో బాంబు బ్లాస్ట్లు చేయలేకపోతున్నారు? వాళ్ళ యొక్క పీస్ని ఎందుకు డిస్టర్బ్ చేయలేకపోతున్నారు? సో పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. అందు గురించి మొదటి నుంచి కూడా డైరెక్ట్ యుద్ధం అనేది ఏది ఉండదు, పీస్ని డిస్టర్బ్ చేస్తుంది, సామాన్యులు టార్గెట్ చేస్తుంది. అందు గురించే ముంబైలో జరిగిన అటాక్ కావచ్చు, దిల్సుఖ్ నగర్లో జరిగిన అటాక్ కావచ్చు, అదేవిధంగా దేశంలో బాల్కోట్ కానీ, పుల్వామా కానీ, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వరకు ఎన్ని దాడులు జరిగినాయో అన్ని దాడులు కూడా ఎక్కడ జరుగుతున్నాయి? లోపల జరుగుతున్నాయి, భారతదేశం లోపల జరుగుతున్నాయి, బయట కాదు. సో కాబట్టి ఫస్ట్ మన దేశంలో ఉన్న ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్న ఏవైతే గనక సంఘాలు ఉన్నాయో, వ్యక్తులు ఉన్నారో, అసోసియేషన్స్ ఉన్నాయో, వీటిలన్నిటిని కూడా కట్టడి చేసి ఐబీని పటిష్టవంతం చేసి వాటిని కట్టడి చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి. ఇవన్నీ చేసుకుంటే మన ఇల్లు చక్క పెట్టుకున్న తర్వాత పక్కింటికి పోమని చెప్పని అంటారు. మన ఇల్లు చక్కగా లేదు కదా, అప్పుడు పక్కోడి మీద యుద్ధం ఏం చేస్తాం? అంటే ముఖ్యంగా ఇందులో ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన సెక్యులర్ దేశం కాబట్టి మనం అందరినీ ఆదరిస్తాం. ఇప్పుడు ముస్లిం వ్యక్తి అతను నమాజ్ చేసుకుంటున్న అంటే ఒక సంఘంగా ఏర్పరిచి, మదర్సా లాంటి ఏర్పరిచి అందులో అతను ప్రవచనాలు చేస్తున్నాడా, లేకపోతే ఐఎస్ఐకి సంబంధించి వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించి ఏమైనా ప్రబోధాలు చేస్తున్నాడా మనకు తెలియదు. ఎలా గుర్తిస్తారు సార్? ఒక హారికాకి తెలియదు, ఒక సుంకునారికి తెలియదు, కానీ ఐబీకి తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ పని అదే కదా.
వాళ్ళు ఎవరైతే కనుక నమాజ్ చేస్తున్నారో నమాజ్లో చేసే ఒక వ్యక్తి భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారి ఉంటాడు. మరి జనాల్లో కలిసిపోతూ ఉంటారు. సో వాళ్ళ యాక్టివిటీస్ ఏముంటాయో తెలుస్తూ ఉంటాయి. ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ జనవరి 26 కానీ ఆగస్ట్ 15 కానీ వచ్చినప్పుడు ఈ ఎయిర్పోర్ట్స్ లాంటి అదేవిధంగా మెట్రో మాల్స్ కానీ బస్ స్టేషన్స్ కానీ బ్లాస్ట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ నుంచి ఇంటెలిజెన్స్ అంటే నిఘా వర్గాల నుంచి హెచ్చరిక. మరి ఎట్లా తెలుస్తుంది అంటే వీళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారా మీరు చూసుకోండి నేను పెడుతున్నా అని చెప్పని? కాదు కదా, ఇంటెలిజెన్స్ అంటేనే అది. మరి ఆ ఇంటెలిజెన్స్ పటిష్టంగా ఉండాలి. అంటే ఇప్పుడు పటిష్టంగా లేదని అంటారు. ఎందుకంటే ఇప్పుడు 3 days ఇప్పుడు బేసరన్ వ్యాలీలో ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ దాడికి ముందు ఒక 3 days బిఫోరే తెలిసింది అని అంటున్నారు. మరి తెలిసినా కూడా మరి అక్కడ ప్రభుత్వం గానీ అక్కడి సైన్యం గానీ నెగ్లెక్ట్ చేసింది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఈవెన్ ఇక్కడ కూడా మనకు ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది, లేకపోతే ఇక్కడ ఇది థ్రెట్ ఉంది అని చెప్పేసి మనకు ఎక్కడ తెలియదు. అంటే ఎవరిది తప్పు అయి ఉంటుంది అంటారు ఈ రెండు విషయాలలో? నెగ్లిజెన్సీ ఆన్ పార్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్ అని చెప్పని క్లియర్ గా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుంది. నిఘా వర్గాలు ఫెయిల్ అయిపోయినాయి, వాళ్ళ తప్పిదం ఉంది, లోకల్ పోలీస్ తప్పిదం ఉంది, కోఆర్డినేషన్ తప్పిదం ఉంది, కేంద్ర బలగాలకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ లేదు, క్లియర్ తప్పు జరిగింది అని చెప్తుంది కదా. వాళ్ళే ఒప్పుకున్నారు కదా, మీరు నేను మాట్లాడటం కాదు, క్లియర్గా ఒప్పుకున్నారు. సో వాటిని పటిష్ట చేయాల్సిన బాధ్యత ఉంది. ఈవెన్ ఒక 2 years గా అసలు రిక్రూట్మెంట్ లేదు, శాలరీస్ సరిగ్గా ఇవ్వట్లేదు సైన్యానికి అని అంటున్నారు. మీ దృష్టిలో ఇదేమైనా ఉందంటే? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు మీరు అనొచ్చు మరి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పని. ఈ ఉన్న ఒక ఇంటెలిజెన్స్ అంటే నిఘా వర్గాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వేటికి ఉపయోగిస్తాయి అంటే నెక్స్ట్ టైం మన ప్రభుత్వం వస్తుందా రాదా ఏమనుకుంటున్నారు ప్రజలు? ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళండి. మన పథకాల గురించి చాయ్ షాపుల దగ్గర, బార్లలో, రెస్టారెంట్లో వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏం మాట్లాడుకుంటున్నారు, బస్ స్టాప్లో ఏం మాట్లాడుకుంటున్నారు అబ్జర్వ్ చేయండి. అంటే ఒక భద్రతకి సంబంధించి, ప్రజల భద్రతకు సంబంధించి, శాంతికి సంబంధించి వర్క్ చేయాల్సిన ప్రభుత్వ విభాగాల్ని వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారు అంటారు? అబ్సల్యూట్లీ మిస్యూజ్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులతోటి ప్రజలకి పంచాల్సిన డబ్బుల్ని వాళ్ళ జేబుల్లో పంపిస్తున్నారు. అంతే. మరి అది మిస్యూజ్ కాదా? మీకు తెలియదు నాకు తెలియదు కదా, ఓపెన్గా జరిగిందే కదా, ఇది కేసులు కూడా నడుస్తున్నాయి కదా. అలానే ప్రతి ఒక్క ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కానీ పక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అధికారంలోకి రాగానే వాళ్ళకు సంబంధించిన నిఘా వర్గాల్ని వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసము ప్రతిపక్షం మన యొక్క ప్రభుత్వాన్ని కోల్చడానికి ఏమైనా కుట్ర చేస్తుందా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నిఘా వర్గాల దగ్గర నుంచే కదా ప్రభుత్వానికి వచ్చేది. కానీ వీళ్ళు ఈ యొక్క పనిలో నిమగ్నమై ఉండగా ముష్కరులు వాళ్ళ పని వాళ్ళు సాఫీగా చేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే ఇందులో మీరు రాజకీయాల్లో ఉంటారు కాబట్టి దాని గురించి కూడా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, అందువల్లనే ఈ మతపరంగా దాడి జరిగింది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. దీని గురించి మీరే ఎప్పుడున్నాయి ఎలక్షన్స్ చెప్పండి? బీహార్ ఎన్నికలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. బీహార్ ఎన్నికలను భారతదేశం మీద దాడికి అంత ఇంపాక్ట్ ఏముంటది? మీరు అన్నట్టు భారతదేశం మొత్తానికి కూడా మన జరిగిన విధంగా అంటే ప్రతి ఎలక్షన్ కి ముందు మోడీ ఇలాంటిది ఏదో ఒకటి చేపిస్తారు, దాన్ని వాడుకొని గెలుస్తారు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో బీహార్ లో బీజేపీకి అసలు బలం లేదు. నితీష్ కుమార్ యొక్క సపోర్ట్ తోటి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ అనేది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లెట్ us assume రేపు మళ్ళీ గెలవదు, ఆయనంత మాత్రాన మోడీ గవర్నమెంట్ కూలిపోతుందా అంటే అనుకుందాం. ఒకవేళ బీహార్లో గెలవలేదండి, కూలిపోతుందా? నిజంగా గెలవలేనటువంటి పరిస్థితి ఉంది, ఇది ఎట్లయినా సరే ప్రెస్టీజియస్ ఇష్యూ, ఇక్కడ గెలవకపోతే అక్కడ మోడీ కూర్చోడు ఆ చైర్లో అని చెప్పి అనుకుంటే ఓకే అనుకోవచ్చు, కరెక్టే అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక సెంటిమెంట్ని లేపాలి అని చెప్పని. అటువంటి పరిస్థితి లేదు కదా. ఇది ఈరోజు తెలంగాణలో రాలేదు కదా బీజేపీ, కర్ణాటకలో రాలే కదా బీజేపీ, ఇవేం చెన్నై కాదు కదా. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కదా చెయ్యాలి, ఇంపార్టెంట్ ఉన్నప్పుడు. సో ఇటువంటి ఏదైనా సరే జనరల్ ఎలక్షన్స్ ముందు జరిగినాయి అని అంటే కనుక అబ్సల్యూట్లీ మనం ఆలోచించాలి.
ఈరోజు అయోధ్య రామ మందిరానికి సంబంధించి టెంపుల్ కట్టారు, ఎలక్షన్స్ ముందు జరిగింది అది. సో ఆ సెంటిమెంట్ని లేపి ఓటు బ్యాంక్ రాజకీయం చేద్దామని చెప్పి విపక్షాలన్నీ అన్నయ్యి. ఓకే, అంటే ఆలోచిస్తే కనుక అయ్యుండొచ్చు, మనం కూడా ఒక నమ్మగలం, కరెక్టే అయ్యుండొచ్చు అని చెప్పని. నిన్న కాక మొన్న జరిగిన ఎలక్షన్స్ జరిగి ఆల్మోస్ట్ ఇంకా 1 year కూడా అవ్వట్లేదు. ఇప్పుడు జరిగితే అప్పుడు గుర్తెట్టుకుంటారా? పోనీ ఈ ప్రజలు గుర్తెట్టుకుంటారా? ఇప్పుడు మనం చేసే ప్రతీకార చర్యల్ని, ప్రభుత్వం తీసుకున్న ప్రతీకార చర్యల్ని అప్పటి వరకు గుర్తెట్టుకుంటారా? గుర్తెట్టుకో. సో ఫైనల్ గా ఏమనుకుంటున్నారు, అంటే ఇంకా ఎలాంటి భద్రతలు తీసుకుంటే ఇలాంటి దాడులు, ఉగ్ర దాడులు జరగకుండా ఉంటాయి అని అంటారు? అంతర్గతంగా దేశానికి సంబంధించి రక్షణ వ్యవస్థని ఇంకా పటిష్టం చేయాలి. నిఘా వ్యవస్థని చాలా కఠినంగా ఇంకా పెంచాలి. సో ఎప్పుడైతే గనక బయట దేశము మన దేశంలోకి, ఇప్పుడు వాళ్ళ బోర్డర్లో ఉండి ఏదో జెట్స్ పంపించి మన దగ్గర మెరుపు దాడి చేయలేదు. మన దేశ ప్రాంతంలోకి చొరబడి మన ప్రజలు చంపారు. దానికి కారణాలు ఎక్కడున్నాయి? ఈరోజు మీరు పశ్చిమ బెంగాల్ నుంచి తీసుకున్నట్లయితే కనుక, లైక్ వెస్ట్ బెంగాల్ తీసుకుంటే కనుక, బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ పౌరులు బెంగాల్కి వచ్చి, బెంగాల్ నుంచి ఢిల్లీకి, ఎస్పెషల్ హైదరాబాద్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు అవన్నీ తీసుకుని ఎంతో మంది యువతులనేమో ప్రాస్టిట్యూషన్స్కి వాడుతున్నారు. కొంతమంది యువకులేమో దొంగల్లాగా ఈ నేరాలకి చేసుకుని, లేదంటే కనుక చంపడాలు ఇవన్నీ చేస్తున్నారు. దీనికి ప్రధానమైన ఆరోపణ ఏముంటుంది? ఈ యొక్క బోర్డర్లో కాపలా కాస్తున్న బిఎస్ఎఫ్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు డబ్బులు తీసుకుని వదిలిపెడుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటే కనుక అది కరెక్టే కదా. బోర్డర్లో పటిష్టమైన బందోబస్తు చేయాల్సిన వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఇటువంటి చొరబాట్లు కనుక జరగవు కదా. మీరు వెళ్ళండి, ఒకసారి బెంగాల్ వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఎట్లా ఈ మమతా బెనర్జీ సర్కారు ఏంది ఇట్లా అందరినీ లోపలికి తీసుకుని వస్తుందంటే కనుక చిన్న లాజిక్ ఏంటంటే, నిజంగా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ వస్తే బెంగాల్లోనే ఉంటున్నారు, ఉండట్లే కదా. హైదరాబాద్ లో అక్కడికంటే ఎక్కువ ఇక్కడ ఉంటున్నారు, వేరే రాష్ట్రాల్లో ఉంటున్నారు, ఆ రాష్ట్రంలో ఉండట్లేదు. మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది? అక్కడికి వెళ్తే మనకి అక్కడ గ్రౌండ్ లెవెల్ మనం చూసుకుంటే తెలుస్తుంది. అక్కడ పటిష్టం బిఎస్ఎఫ్ ఏదైతే ఉందో కేంద్రానికి